వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మోదీ ఈ మాటేవో ప్రభంజనం. మాటలకే మాటలు నేర్పే నాయకుడు మోడీ. భారత ప్రధానిగా 70వ స్వాతంత్ర దినోత్సవాన ఎర్రకోటపై యావత్ జాతిని ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగం ఒకంత ఆశ్చర్యానికి ఒకంత అసహనానికి గురిచేసింది. మొత్తంగా గత ప్రధానులెవ్వరికీ సాధ్యం కాంది ఈసారి మోడీ మాటల్లో స్పష్టంగా వినిపించింది. మోడీ ప్రసంగం శైలిలో విస్పష్టంగా కనిపించింది. आज हम जो आजादी की सांस ले रहे हैं उसके पीछे लक्षावधि महापुरुषों का बलिदान है, त्याग और तपस्या की गाथा है. 70వ స్వాతంత్ర దినోత్సవ వేళ ఎర్రకోటపై యావత్ జాతిని ఉద్దేశించి మోడీ చేసిన సుదీర్ఘ ప్రసంగంపై ఎన్నో రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రసంగం కొందరిని ఆకట్టుకుంది, మరికొందరిని ఆశ్చర్యానికి గురిచేసింది, ఇంకొందరిని అసహనానికి గురిచేసింది, కొందరికి ఉత్సాహం ఇచ్చింది, మరికొందరిని ఉస్సూరనిపించింది. ఇలా ఇన్ని రకాలుగా సాగిన మోడీ ప్రసంగమే ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. सामर्थ्य की शक्ति को लेकर के चलते हैं तो समस्याओं से समाधान के रास्ते भी मिल जाते हैं. और इसलिए भाइयों बहनों, भारत के पास अगर लाखों समस्याएं हैं तो 125 करोड़ मस्तिष्क भी हैं जो समस्याओं का समाधान करने का सामर्थ्य रखती है. సరిగ్గా 2 ఏళ్ల కిందట భారత ప్రధానిగా ఎర్రకోటపై తొలిసారి పతాకావిష్కరణ చేసిన మోడీ ఆపై చేసిన ప్రసంగం యావత్ జాతిలో నవోత్తేజాన్ని నింపింది. అప్పటి వరకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుల మధ్య మసకమసక్గా కనిపిస్తూ ప్రధానులు చేసే ఉపన్యాస సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ మోడీ చేసిన ప్రసంగం ప్రతి భారతీయుణ్ణి ఉత్తేజపరిచింది. ఆ ప్రసంగంలో మోడీ తన భవిష్యత్ ప్రణాళికను వివరించటం ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యాన్ని, అంతులేని భరోసాను నింపింది. ప్రధానిగా మోడీ, ప్రభుత్వంగా ఎన్డీఏ రాబోయే కాలంలో అమలు చేయబోయే బృహత్ ప్రణాళికలను, అనుసరించబోయే వ్యూహాలను, అడుగులయ్యబోయే మార్గాలను సవివరంగా చెప్పుకొచ్చారు మోడీ. नई सोच के साथ, नई दिशा के साथ, नए विश्वास के साथ एक नए इंस्टीट्यूशन को हम निर्माण करेंगे और बहुत ही जल्द योजना आयोग की जगह पर ये नई इंस्टीट्यूट काम करे, उस दिशा में हम आगे बढ़ने वाले हैं. ప్రతి ఏటా తన ప్రసంగంలో భవిష్యత్ ప్రణాళికల్ని ఆవిష్కరిస్తూ వచ్చిన మోడీ ఈసారి మాత్రం భిన్నమైన మార్గంలో అడుగులేశారు. 2.5 ఏళ్లలో తమ పాలనా క్రమంలో సాధించిన విజయాలను ఏకరువు పెట్టడంతో పాటు అందించిన సంక్షేమ పథకాల గురించి చెప్పుకొచ్చారు. ద్రవ్యోల్బణాన్ని కిందకు దించామని, అసాధ్యాల్ని సుసాధ్యం చేశామని చెప్పుకొచ్చారు. 2.5 ఏళ్లలో ఆసుపత్రులు, రైల్వేలు, పన్నులు, అన్ని రకాల వ్యవస్థల్లో జరిగిన ఆధునికీకరణ గురించి ప్రస్తావించారు. जब किसी बड़े अस्पताल में जाना हो तो कितने दिनों तक इंतजार करना पड़ता था. आज उन सारी व्यवस्थाओं को हम बदल पाए हैं. ऑनलाइन रजिस्ट्रेशन होता है, ऑनलाइन डॉक्टर की अपॉइंटमेंट मिलती है, तय समय पर पेशेंट आए तो उसका काम शुरू हो जाता है. इतना ही नहीं, उसके सारे मेडिकल रिकॉर्ड भी उसको ऑनलाइन उपलब्ध होते हैं. 2013లో 13% దాటి భయపెట్టిన ద్రవ్యోల్బణాన్ని కిందికి తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని చెప్పుకొచ్చారు. కరువు నెలకొన్న పరిస్థితుల్లోనూ ద్రవ్యోల్బణాన్ని 4% మించనివ్వలేదన్న మోడీ ప్రజలు మాత్రం తమపై భారీ అంచనాలు పెట్టుకున్నారని, సాధ్యమైనంతగా వాటిని చేరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతల కష్టానికి సలాం చేసిన మోడీ వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. గడిచిన 2 ఏళ్లలో పెరిగిన సాగును గుర్తు చేయడంతో పాటు అన్నదాతల ఎరువుల కష్టాలను తీర్చడంతో తమ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకొచ్చారు. దేశంలో పేరుకుపోయిన అవినీతిని అరికట్టడంలో ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతమైందన్నారు. అవినీతిని అంతం చేసి కేంద్ర ఖజానాకు లాభాలు చేకూర్చడంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజల వరకు చేరేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. कभी कभी वो पुलिस से ज्यादा इनकम टैक्स वालों से परेशान हुआ करता है. स्थिति मुझे बदलनी है और मैं लगा हूं, बदल के रहूंगा. लेकिन एक समय था जब सामान्य ईमानदार नागरिक अपना इनकम टैक्स में पैसा देता था और बेचारा केयरफुली 2 रुपया ज्यादा ही दे देता था. उसको लगता था भाई पीछे से कोई तकलीफ ना हो. जो आज मुझे टीवी पर सुनते होंगे
उनको भी यह बात ध्यान में आती हो कि हाँ भाई, मेरा रिफंड तो सीधा सीधा मैंने कोई एप्लीकेशन नहीं किया, आ गया था। तो ये उत्तरदायी जवाबदेही इन सारे जो प्रयास होते हैं उसका परिणाम है। ఇటీవల నెగ్గిన జీఎస్టీ బిల్లు గురించి ప్రస్తావిస్తూ ఈ విధానంతో భారత్ ఏకీకృత దిశగా అడుగులేస్తుందన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ నినాదం వినిపించిన మోడీ అన్ని అంశాల్లోనూ ఏకీకృత విధానాల్ని ప్రవేశపెట్టడం ద్వారా భారత్ పవర్ దగ్గర నుంచి వస్తు సేవల వరకు సామాన్యుడికి అందుబాటులోనికి తెస్తున్నామన్నారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ గ్రిడ్ల వంటివి సామాన్యుడిపై అదనపు భారాన్ని తగ్గిస్తాయన్నారు మోడీ. ఇక దశాబ్దాలుగా అఖండ భారతాన్ని పట్టి పీడిస్తున్న కాశ్మీర్ అంశంపై మోడీ విభిన్నంగా స్పందించారు. ఇప్పటి వరకు ప్రధానులంతా కాశ్మీర్ మనదే అంటూ డిఫెన్స్ ఆడుతూ వచ్చేవారు. కానీ మోడీ మాత్రం మొదటిసారి కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్దే తప్పని విమర్శలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రనీతిని దునిమాడారు. అక్కడి పాలకులు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ నెత్తుటి మేధాన్ని సృష్టిస్తున్నారని పాక్ దురాగతాల్ని కడిగి పారేశారు. मानवता की प्रेरणा से पले बड़े लोग कैसे होते हैं और आतंकवाद को पुरस्कार देने वाले लोग कैसे होते हैं, मैं विश्व के सामने दो चित्र रखना चाहता हूं, दो घटनाएं उनके सामने रखना चाहता हूं और मैं विश्व को कहता हूं, मानवता में विश्वास करने वाले लोगों को कहता हूं कि जरा तराजू से तोल के देखिए। वो एक घटना जब पेशावर में आतंकवादियों ने निर्दोष बच्चों को स्कूल में मौत के घाट उतार दिया। घटना पेशावर में हुई थी, घटना आतंकवादी थी, निर्दोष बालकों का रक्त बहाया गया था, ज्ञान के मंदिर को रक्त रंजित कर दिया था, निर्दोष बच्चों को मार दिया गया था। यह हिंदुस्तान, संसद की आंखों में आंसू थे, भारत की हर स्कूल रो रही थी, भारत का हर बच्चा पेशावर के बच्चों की मौत से सदमा अनुभव कर रहा था, उसकी आंखों से आंसू सूखते नहीं थे। आतंकवाद से मरने वाला पेशावर का बच्चा भी हमें दर्द देता था, दुख देता था। यह है हमारी मानवता से पली बड़ी संस्कृति की प्रेरणा, यही है हमारी मानवता। लेकिन और तरफ देख लीजिए कि जब आतंकवादियों को ग्लोरीफाई करने का काम हो रहा है, जहां आतंकवादी घटना में निर्दोष लोग मारे जाएं तो जश्न मनाए जाते हैं। ये कैसा आतंकवाद से प्रेरित जीवन है, कैसे आतंकवाद से प्रेरित सरकारों की रचनाएं हैं, ये दो भेद दुनिया भली भांति समझ लेगी, इतना मेरे लिए काफी है। ఇన్నేళ్లుగా కాశ్మీర్ విషయంలో అనుసరించిన విధానాలకు భిన్నంగా మోడీ రియాక్ట్ అయ్యారు. పాక్ దుర్మార్గాలపై బలమైన ఆయుధంగా బలూచిస్తాన్ను ప్రయోగించారు. 1948 నుంచి అక్కడ జరుగుతున్న స్వతంత్ర పోరాటాల గురించి ప్రస్తావించిన మోడీ ఆజాద్ కాశ్మీర్లో ప్రజా హక్కుల భంగానికి మూల కారణం పాకిస్తానే అని ఎదురుదాడికి దిగారు. గడిచిన 38 రోజులుగా కాశ్మీర్లో జరుగుతున్న అల్లర్లకు అసలు కారణం పాకిస్తాన్ దుష్టబుద్ధి అని దురుమాడారు. మొత్తంగా మోడీ మాటల్లో వినిపించిన కాశ్మీర్ అంటే మన ఆధీనంలో ఉన్న కాశ్మీర్తో పాటు పాక్ ఆధీనంలో ఉన్న ఆజాద్ కాశ్మీర్ అన్న అర్థం కూడా స్పష్టంగా ధ్వనించింది. ఇన్నాళ్లు సహనబాటలో అడుగులేస్తున్న భారత్ ఇకపై ఉపేక్షించేది లేదన్న గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది. పొరుగునే ఉంటూ భారత్ మీద కక్ష కట్టిన పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నట్లుగా మోడీ ప్రసంగం సాగింది. మోడీ ఏం చేసినా ఏదో ఓ కొత్తదనం ఉంటుంది. గతంలో కాశ్మీర్ అంశంపై ఘాటుగా స్పందించిన మోడీ ఈసారి మాత్రం కాస్తంత రూటు మార్చారు. పాక్ లో అంతర్భాగంగా ఉన్న బలూచిస్తాన్ ను గురిపెట్టారు. ఇంతకీ మోడీ హఠాత్తుగా బలూచిస్తాన్ గురించి ఎందుకు ప్రస్తావించారు? పాక్ కు బుద్ధి చెప్పడంలో మోడీ అనుసరిస్తున్న కొత్త ఎత్తు ఫలిస్తుందా? पिछले कुछ दिनों से बलूचिस्तान के लोगों ने, गिलगिट के लोगों ने, पाक ऑक्युपाइड कश्मीर के लोगों ने, वहां के नागरिकों ने जिस प्रकार से मुझे बहुत बहुत धन्यवाद दिया है, जिस प्रकार से मेरा आभार व्यक्त किया है, मेरे प्रति उन्होंने जो सद्भावना जताई है, दूर दूर बैठे हुए लोग, जिस धरती को मैंने देखा नहीं है, जिन लोगों को विषय में मेरी कभी मुलाकात नहीं हुई है,
लेकिन ऐसे दूर सुदूर बैठे हुए लोग हिंदुस्तान के एक प्रधानमंत्री को अभिनंदन करते हैं, उसका आदर करते हैं, तो वो मेरे 125 करोड़ देशवासियों का आनंद है, वो मेरे 125 करोड़ देशवासियों का सम्मान है। और इसलिए ये सम्मान का भाव, धन्यवाद का भाव करने वाले बलूचिस्तान के लोगों का, गिलगिट के लोगों का, पाक के कब्जे वाले कश्मीर के लोगों का मैं आज तहे दिल से आभार व्यक्त करना चाहता हूं। భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోటపై ప్రధాని ప్రసంగంలో ఓ కొత్త అంశం తెరపైకొచ్చింది. అదే బలూచిస్తాన్. ఇన్నాళ్లు కాశ్మీర్ గురించి, పాకిస్తాన్ గురించి చెప్పుకొచ్చిన మోడీ ఇప్పుడు మాత్రం సడన్ గా బలూచిస్తాన్ గురించి ప్రస్తావించడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ భారత స్వాతంత్ర్య దినోత్సవాలకు బలూచిస్తాన్కి సంబంధమేమిటి? పొరుగు దేశం పాక్ దుష్టబుద్ధిని ఎండగట్టాల్సింది పోయి బలూచిస్తాన్ గురించి ఎందుకు పొగడాల్సి వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాలంటే ఒక్కసారి బలూచిస్తాన్ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిందే. పాకిస్తాన్కు దక్షిణంగా ఉన్న ప్రాంతమే బలూచిస్తాన్. ఇది పాకిస్తాన్లో దాదాపుగా 44% భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది. సహజ వనరులకు, ప్రకృతి సంపదకు, విశాలమైన వ్యవసాయ క్షేత్రాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. కానీ పాక్ పాలకులు మాత్రం దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పట్టించుకోవటం మానేశారు. దీంతో ఇక్కడ ఎక్కువగా నివసించే బలూచ్లు, పస్తూన్లు దేశ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం అక్కడి ప్రజల్లో స్వతంత్ర కాంక్షను మేల్కొల్పింది. పాక్లోని బలూచిస్తాన్తో పాటు ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచ్లు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో ఉన్న పస్తూన్లు కూడా బలూచిస్తాన్ను ఒక స్వతంత్ర దేశంగా ఏర్పరచాలని కోరుకుంటున్నారు. పాక్తో బలూచ్ ప్రజలు చేస్తున్న యుద్ధానికి వాళ్లు కూడా మద్దతిస్తున్నారు. సున్నీ ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే బలూచిస్తాన్లో షియాలు, హిందువులు కూడా నివసిస్తున్నారు. బంగారం, సహజవాయు, చమురు నిక్షేపాలు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇనుముతో పాటు చాలా ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే పాక్ ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుంది. కానీ అక్కడి పాలకులకు మాత్రం అదేమీ పట్టదు. ఎప్పుడు చూసినా భారత్ మీద కయ్యానికి కాలుదోవడమే పనిగా పెట్టుకుంటారు. దీంతో ఇన్ని పుష్కల వనరులున్నా బలూచిస్తాన్ పేదరికంలో అల్లాడిపోతోంది. ఇది బలూచిస్తాన్ ప్రజలకు నచ్చడం లేదు. అందుకే తమకు స్వతంత్ర దేశం కావాలని పోరుబాట పట్టారు. దీంతో అక్కడ అంతర్యుద్ధం జరుగుతోంది. అంతర్జాతీయంగా అంతర్యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో బలూచిస్తాన్ కూడా ఒకటి. వాస్తవానికి 1947 నుంచి ఇక్కడ ఉద్యమం రగులుతోంది. అప్పట్లోని బలూచ్లోని కలాత్ ప్రాంతం ప్రత్యేక దేశంగా ఆవిర్భవించాలని చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. దేశ విభజన సమయంలో బలూచిస్తాన్, పస్తూనిస్తాన్లను భారతదేశంలోనే విలీనం చేయాలని ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ చేసిన ప్రతిపాదనల్ని జిన్నా వ్యతిరేకించారు. దీంతో ఆ ప్రాంతాలు పాక్లో కలిసిపోయాయి. కానీ అప్పట్నుంచి బలూచిస్తాన్లో స్వతంత్ర కాంక్ష రగులుతూనే ఉంది. 1958లో, 1960లో ఇక్కడ ఉద్యమం తీవ్రస్థాయిలో నడిచింది. 1973లో జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ప్రాంతంలో ప్రభుత్వాన్ని రద్దు చేయటంతో ఉద్యమం ఊపందుకుంది. కానీ తర్వాత సద్దుమణిగిన 2005 తర్వాత బలూచిస్తాన్ నిత్యం అంతర్యుద్ధంతో మండుతూనే ఉంది. పాక్ ప్రభుత్వం ఇక్కడి స్థానికుల మధ్య నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దీనికి తోడు ముషారఫ్ పై సైనిక పాలన సమయంలో ఇక్కడి ప్రజలపై అణచివేత చర్యలు పెరిగాయి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతీయుల ఆధిపత్యాన్ని కూడా ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పైగా పాక్ దళాల దాడులు కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నాయి. 2003 నుంచి 2008 మధ్య దాదాపు 8,000 మంది బలూచ్ యువకుల్ని పాక్ సైన్యం, ఐఎస్ఐ అపహరించాయి. ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ దొరకలేదు. వీళ్లందరినీ పాక్ చంపేసి ఉంటుందన్న అనుమానాలున్నాయి. ఇది ఇక్కడి ప్రజల్లో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతను పెంచి పోషిస్తోంది. పాక్ ప్రభుత్వంతో పాటు విదేశీ ప్రభుత్వాల జోక్యాలు కూడా ఇక్కడి ప్రజల్లో తీవ్ర అసహనానికి కారణమవుతున్నాయి. ఇక్కడి ఉద్యమ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటోందని పాక్ ప్రభుత్వమే చాలాసార్లు ఆరోపించింది. రష్యా కూడా ఇక్కడి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఆయుధాలు అందించడంలో సాయం చేస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇక తాజాగా చైనా చేపట్టిన రహదారి నిర్మాణం చాలా భాగం బలూచిస్తాన్ గుండా సాగుతోంది. దీంతో తమ వనరులు, గ్రామాలు నాశనమైపోతున్నాయని బలూచ్ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ చైనా వేస్తున్న రోడ్డు పూర్తయితే అది తర్వాత తమ అస్తిత్వానికి కూడా ప్రమాదం కలిగించే అవకాశం ఉందని
భయంతో రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ఆజాద్ కాశ్మీర్లో భారత ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అక్కడ పాక్ సేనల దురాగతాలు, జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అన్నింటినీ మోడీ ప్రస్తావించారు. ఆజాద్ కాశ్మీర్లో పాక్ పాలకుల కుట్రలు, అక్కడి ప్రజలపై బలవంతంగా తమ ఆధిపత్యాన్ని రుద్దే అరాచకాలను కూడా ప్రస్తావించిన మోడీ బలూచిస్తాన్ గురించి, అక్కడి ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణ గురించి చెప్పుకొచ్చి పాక్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు కాశ్మీర్ సమస్య గురించి మాత్రమే ప్రధానులు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ అంతర్యుద్ధం గురించి మోడీ పరోక్షంగా ప్రస్తావించింది ఆజాద్ కాశ్మీర్ విషయంలో పాక్కు వార్నింగ్ ఇచ్చేందుకే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బలూచిస్తాన్తో పాటు పాక్లో కొనసాగుతున్న మరో ప్రాంతం గిల్జిత్ బాల్టిస్తాన్ ప్రజల గురించి కూడా చెప్పుకురావటం వెనుక వ్యూహం ఇదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకప్పుడు ఉర్రూతలూగించిన మోడీ ప్రసంగం ఇప్పుడెందుకు జోలపాటలా నిస్తేజంగా సాగింది? ఈసారి ఎర్రకోట సాక్షిగా తన ప్రసంగంలో చెప్పిందే చెప్పి వినేవాళ్లకు మోడీ విసుగు తెప్పించారా? ఇంతకీ ఇంత సుదీర్ఘ ప్రసంగంలో దేశానికి ఇచ్చిన దిశానిర్దేశమేంటి? ఆయన ప్రసంగం మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు? గత ప్రధానుల ప్రసంగాలకు మోడీ ప్రసంగానికి మధ్య ఉన్న ఆంతర్యం ఏమిటి? ఎర్రకోట సాక్షిగా మోడీ చేసిన సుదీర్ఘ ప్రసంగం చాలా మందికి విసుగు తెప్పించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి 2014 ఆగస్టు 15న ప్రధానిగా మొదటిసారి ఎర్రకోట మీద మోడీ ప్రసంగం యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. నిజంగా ఆ సభలో దేశ భవిష్యత్తును ప్రధానిగా తన మాటల్లోనే ఆవిష్కరించారు మోడీ. ఆనాటి ప్రసంగంలో మోడీ ఎక్కువ భావోద్వేగాలకే ప్రాధాన్యమిచ్చారు. ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందన్నట్లుగా నాటి మోడీ ప్రసంగం సాగింది. भारत को आगे ले जाना है तो राज्यों को आगे ले जाकर के ही होने वाला है. भारत के फेडरल स्ट्रक्चर की अहमियत पिछले 60 साल में जितनी थी उससे ज्यादा आज के युग में है. కానీ ఇప్పుడు ఎర్రకోట సాక్షిగా సాగిన మోడీ ప్రసంగం మాత్రం విపరీతంగా విసుగు తెప్పించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోడీ చెప్పిందే చెప్పుకుంటూ వచ్చారంటూ కొందరు పెదవిరుస్తున్నారు. ఎందుకంటే మోడీ ప్రసంగం సాగుతున్నప్పుడు వీవీఐపీల వరుసలో కూర్చున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాసేపు కునుకు తీస్తూ కెమెరాలకు చిక్కారు. అయితే దీనిపై ఢిల్లీ డిప్యూటీ సీఎం స్పందిస్తూ మోడీ ప్రసంగం విసుగు పుట్టించిందన్నట్లు, అందుకే కేజ్రీవాల్ సార్ నిద్రపోయారని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఇక ఒలింపిక్స్ లో విసుగు పుట్టించే ప్రసంగాల పోటీ ఉంటే మోడీకి బంగారు పతకం వస్తుందని ఆప్ ఎద్దేవా చేసింది. మోడీ ప్రసంగం మీద విసురులే కాదు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కోర్టుల్లో సత్వర న్యాయం జరగాలంటే న్యాయమూర్తుల నియామకాలు పెరగాలంటూ గతంలో వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సిజే ఠాకూర్ మోడీ తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ప్రజలకు అభివృద్ధి సౌకర్యాలతో పాటు న్యాయం కూడా అవసరమే అని, న్యాయమూర్తుల సంఖ్య పెరిగినప్పుడే సత్వర న్యాయం అందుతుందని అన్నారు. ఇదొక్కటే కాదు, దేశంలో దళితులపై జరుగుతున్న దాడుల గురించి పార్టీ మహాసమ్మేళనంలో ఆవేశంగా ప్రసంగించిన మోడీ ఎర్రకోటపైన అంతే ఆవేశంగా ఇదే అంశం మీద ప్రస్తావిస్తారని అనుకున్నారు. కానీ ఆ అంశంపై మోడీ వ్యూహాత్మక మౌనం మీద విమర్శలు వినిపిస్తున్నాయి. 87 నిమిషాలకు పైగా సాగిన మోడీ తన స్పీచ్లో గత 2.5 ఏళ్లలో తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొచ్చారు తప్ప భవిష్యత్ కార్యాచరణ గురించిన ప్రస్తావనే లేదు. పైగా దేశంలో కీలకంగా ఉన్న కాశ్మీర్ అల్లర్ల మీద స్పందించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాక్కు గట్టిగా బహిరంగంగానే వార్నింగ్ ఇవ్వకుండా ఆజాద్ కాశ్మీర్, బలూచిస్తాన్ల పేరుతో పరోక్షంగా వార్నింగ్ ఇవ్వటంపైన కొందరు పెదవిరుస్తున్నారు. నిజానికి ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం అన్నది చాలా ముఖ్యమైన అంశం. ఆర్థికంగా ఏటా మార్చిలో బడ్జెట్ ఎంత కీలకమైందో రాజకీయంగా ఆగస్టు 15న ప్రధాని ప్రసంగం కూడా అంతే కీలకం. ప్రతి ప్రభుత్వానికి ఉన్న పాలసీలను, విజన్ను ప్రజలకు సమగ్రంగా తెలియజెప్పే వేదిక ఎర్రకోట. ఆ రోజు ప్రధాని ప్రసంగం కేంద్ర ప్రభుత్వ కార్యాచరణకు అద్దం పట్టాలి. భవిష్యత్తులో తాము చేపట్టబోయే కార్యక్రమాలకు సూచికగా ఉండాలి. కానీ తాజా మోడీ స్పీచ్లో ఇలాంటివేమీ లేవు. ఈ స్పీచ్లో అదేమీ కనిపించలేదు. 1947 ఆగస్టు 15న మొదటి స్వతంత్ర దినోత్సవ వేదికపై 80 నిమిషాల పాటు సాగించిన నాటి ప్రధాని నెహ్రూ దేశ ప్రజల త్యాగాలను కొనియాడడంతో పాటు సాధించాల్సిన ప్రగతి గురించి ప్రస్తావించారు. భారత భవిష్యత్తు గురించిన సుదీర్ఘ ప్రణాళికలను ఆనాడే తన మాటల్లో ఆవిష్కరించారు. On this day, our first thoughts go to the father of our nation, who held aloft the torch of freedom
and lighted up the darkness that surrounded us. కానీ 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అదే ఎర్రకోటపై 87 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించిన మోడీ కంటెంట్ కన్నా బాడీ లాంగ్వేజ్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం భవిష్యత్ కార్యాచరణ గురించి ఏ ఒక్క అంశాన్ని ప్రస్తావించలేదు. నెహ్రూ తర్వాత ఇదే వేదికపై ప్రసంగించిన చాలా మంది ప్రధానులు తమ మాటల్లో భవిష్యత్ దర్శనాన్ని కావించారు. తరుముతున్న సమస్యల్ని తీర్చే భరోసా ఇచ్చారు. 1964 ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రసంగించిన లాల్ బహదూర్ శాస్త్రి పాక్ విధానాల్ని దునుమాడడంతో పాటు దేశంలో పాదుకొల్పాల్సిన పారిశ్రామిక విప్లవం గురించి ప్రస్తావించారు. 1966 ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రసంగించిన ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో పేదరిక నిర్మూలనపై ఆవేశంగా స్పందించారు. ఆర్థిక అసమానతల్ని తొలగించేలా ముందుకెళతామన్నారు. 1977 ఆగస్టు 15న ప్రసంగించిన మొరార్జీ దేశాయ్ కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనను పరోక్షంగా ప్రస్తావిస్తూ నూతన ప్రభుత్వ విధానాలతో దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అంశాలను చెప్పుకొచ్చారు. 1985 ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రసంగించిన ప్రధాని రాజీవ్ గాంధీ భవిష్యత్ భారతాన్ని సాంకేతిక రంగంలో ఎలా అభివృద్ధి చేయాలన్న వ్యూహాన్ని ఆవిష్కరించారు. ఇక 1991 ఆగస్టు 15న ప్రసంగించిన ప్రధాని పివి నరసింహారావు అప్పుల్లో కూరుకుపోయిన దేశ ఆర్థిక స్థితిని తిరిగి సమర్థవంతంగా నిలబెడతామని ప్రజలకు భరోసా ఇవ్వడమే కాదు, అందుకు అనుసరించాల్సిన సంస్కరణల వ్యూహాన్ని ప్రజలకు పరిచయం చేశారు. 1996 ఆగస్టు 15న ఎర్రకోటపై మాట్లాడిన వాజ్పేయి భవిష్యత్ భారత్ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు అనుసరించాల్సిన విధానాలను ఆవిష్కరించారు. దేశ ప్రగతిలో ప్రజల పాత్ర, సామాన్యుడికి సమర్థ పాలన అందించేలా కృషి చేస్తామన్నారు. आवश्यक वस्तुओं के दाम नियंत्रण में हैं, परंतु ये तो है केवल तात्कालिक कदम. इसके अलावा सूखा और बाढ़ के अभिशाप से बचने के लिए मेरी सरकार एक दीर्घकालीन प्रभावी रणनीति भी बना रही है. हम बूंद बूंद जल को बचाने का प्रयास करेंगे. जल्दी ही एक नया कार्यक्रम शुरू किया जा रहा है, जिसका नाम होगा प्रधानमंत्री ग्रामीण जल संवर्धन योजना. 2004 ఆగస్టు 15న ఇదే ఎర్రకోట మీద ప్రసంగించిన మన్మోహన్ సింగ్ విదేశీ పెట్టుబడుల గురించి ప్రస్తావించడంతో పాటు ఆర్థికంగా భారత్ను సమున్నత స్థాయికి తీసుకువెళ్లే విధానాల్ని చెప్పుకొచ్చారు. కానీ 2 ఏళ్ల కిందట మోడీ ప్రసంగంలో కనిపించిన నవోత్సాహం ఈసారి కనిపించలేదన్న విమర్శలతో పాటు భవిష్యత్ కార్యాచరణ గురించిన ఒక్క అంశమూ లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.